ప్రైజ్ లార్డ్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామమున అందరికీ వందనము తెలియజేస్తున్నాను. ప్రతి ఒక్క క్రైస్తవుడు ప్రతి ఆదివారము ప్రతి రోజు ప్రార్థన ఉంటే బైబిల్ పట్టుకుని చక్కగా తయారయ్యి దేవుని సన్నిధికి వెళ్తాం. కానీ ఎదుటివారు మనం చూసేటప్పటికీ వీడెంత విశ్వాసుడో విశ్వాసురాలో అని అనుకుంటూ ఉంటారు. బైబిల్ చదువుతాం, ప్రార్థన చేస్తాం, మందిరానికి వెళ్తాము, ప్రజల ముందు పరిశుద్ధులుగా కనబడడానికి శతవిధాలుగా ప్రయత్నాలు చేస్తాము. కానీ ఒకటి గమనించండి, ఏ రోజైనా వ్యక్తిగతంగా నీ హృదయం ఎలా ఉందో దేవుని అడిగావా? దేవుని ఎదుట మన పరిశుద్ధత ఎంత తెలుసుకున్నామా? ఎలా ఉందో తెలుసుకుందామా? తెలుసుకోము. చక్కగా పువ్వులు పెట్టుకుంటాం, చక్కగా తయారవుతాం, మంచి బ్యాగ్ వేసుకుంటాం, బైబిల్ పట్టుకుంటాం, చక్కగా దేవుని మందిరానికి వెళ్తాం. వెళ్ళి అక్కడ మనకన్నా అందంగా ఎవరైనా ఉన్నారా, మనకన్నా బాగా ఎవరైనా తయారయ్యారా అని చూస్తాము తప్ప దేవుని వాక్యం చెబుతున్న ఆ యొక్క బోధకులను అనుసరించము. మంచిగా బట్టలు వేసుకుంటాం, మంచి సెంటు కొట్టుకుంటాం, మంచిగా బైబిల్ పట్టుకుని పురుషులు కానీ స్త్రీలు కానీ చిన్నపిల్లలు కానీ వెళ్తూ ఉంటాం. కానీ మనం ఎవరిని మోసం చేస్తున్నాం? నిన్ను నువ్వే మోసం చేసుకుంటున్నావా, లేదా దేవుని మోసం చేస్తున్నావా? ఒకసారి తెలుసుకో. దేవుణ్ణి అడుగు, మన పరిశుద్ధత ఎలా ఉందో ఆయన అడిగి తెలుసుకోవాలి. ఆమేన్.